హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆధార్‌ల ఇక అపార్ కార్డు. ఇది ఎవరి కోసం? దీని ప్రయోజనాలేంటి? ఇంకా ఆలస్యం ఎందుకు? రండి తెలుసుకుందాం. అపార్ అనేది డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో విద్యార్థుల విద్యా సమాచారాన్ని నిల్వ చేయటానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన 12 అంకెల ప్రత్యేక గుర్తింపు కార్డు. ఈ ఐడీ విద్యార్థుల అకాడమిక్ డాక్యుమెంట్లను సురక్షితంగా ఉంచుతుంది. ప్రస్తుతం భారతదేశంలోని పౌరులందరికీ ఆధార్ గుర్తింపు కార్డు. ఆధార్ అనేది గుర్తింపు కార్డు మాత్రమే కాదు, ప్రతి పనికి ఆధార్ తప్పనిసరి అవసరంగా మారిపోయింది. ప్రస్తుతం ఆధార్ లేకుండా కొన్ని పనులు చేయలేని పరిస్థితి కూడా నెలకొంది. ఈ స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు తరహాలో అపార్ ఐడి పేరుతో కొత్త కార్డును ప్రవేశపెట్టింది. ఇది విద్యార్థులకు ఆధార్, పాను కార్డు లాగా ముఖ్యమైన పత్రంగా ఉపయోగపడనుంది. అపార్ అంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. ఇది పూర్తిగా విద్యా అవసరాల కోసం ఉపయోగపడుతుంది. ఈ అపార్ కార్డును నవజాత శిశువుల నుండి పెద్దల వరకు జారీ చేస్తారు. అయితే మైనర్ పిల్లలకు ఈ కార్డు పొందటానికి తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి. ఈ అపార్ కార్డు ప్రతి బిడ్డకు వారి తల్లిదండ్రుల సమ్మతితో మాత్రమే జారీ చేస్తారు. ఇది కేవలం గుర్తింపు కార్డు మాత్రమే కాదు, విద్యార్హతకు సంబంధించిన ముఖ్యమైన రుజువు కూడా అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక విద్యార్థి విద్యార్హతకు సంబంధించి పూర్తి వివరాలు ఈ కార్డులో ఉంటాయి. ఈ కార్డు ద్వారా ఆ వ్యక్తి విద్యార్హత గురించి తెలుసుకోవచ్చు. ముఖ్యంగా విద్యార్థుల ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఈ కార్డులో స్టోర్ అయి ఉంటాయి. అందుకే విద్యకు సంబంధించిన పత్రాలను తీసుకువెళ్లాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దీన్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కు షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన డాటర్ ఆఫ్ జర్నలిస్ట్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.